ఆగు నాకు అదైతే రాస్తుంది కప్పకే మస్తు రోజులు అనుకున్నా నువ్వే నేను అల్లురికి రాగాలంతా నేను ఇంట్లో కన్నా పోతాను కాదు పట్టుకోరా భయం పోతుంది అస్సలు పట్టుకోలేదు దండ పెడతాను కాలు మొత్తం వద్దు వద్దమ్మ తల్లి అది తీసే అది తీసే అది తీసే కబడ్డీ 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 ఇక ఓమ్మా ఇది నవ్వేంది ఓమ్మా ఓమ్మా కబడ్డీ 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 అన్నట్టు కాదు మరి కాలాడ మొక్కరద్దని నేను ఇట్లా వరం మించి వస్తున్నా నేను వరం మించి అప్పం వరకిందని అయినా కానీ నేను సడన్గా ఇట్లా చూసే వాళ్ళకి చల్ల చెవులు పెట్టి అందున అది అడ తిరుగుతుంది అంటే అంతేగా అంటే ఇట్లా వేపించింది అనుకో నా గుండె ఆయన అయిపోతుంది అని తప్పుడు చేయకూడదు మనకు వేరు ఎట్లా అనిపించింది చెప్పు పాము వామో పాము చూసి నాకు నిజంగా పాము చూసినట్టే మస్తు భయం అయింది బేబీ నాకు హార్ట్ కొట్టుకుంటుంది కదా అసలు వామో చచ్చిపోయేంత పని అయింది అంత స్పీడ్గా అసలు నాకు సడన్గా నా ముందు ఎట్లా చేసినావు అది అందుకే అత్తమ్మ ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడిగి ఈ పని చేస్తాను అదే మీ అమ్మేమో మంచిగా నవ్వింది ఎందుకు నవ్వుతురా అని నేను షాక్ అయ్యి బయటకు వస్తే ఈ పని చేసేది చూడండి ఇట్లే ఉంటుంది అని నన్ను భయపెట్టేస్తారు మా అత్తమ్మ ఒక రేంజ్లో ఎగిరింది కదా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా అత్తయ్య మీద ప్రాంక్ ఎలా అనిపించింది అండ్ పావుతో రియాక్షన్ ఎట్లుందండి సో మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా చిట్పల్ అఫీషియల్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.